మనిషి ప్రాణాలకి విలువలేని ఏ మతమైనా సరే సమాజానికి ప్రాణాంతకం. ఎందుకంటే మతం అనేటటువంటిది అభిమతంగా ఉండాలి. అది పాటిస్తే 10 మంది ఆచరించే విధంగా ఉండాలి. లేదా పరమత ద్వేషం లేకుండా ఉండాలి. నా దేవుడు గొప్పవాడని ఫీల్ అవ్వు, తప్పే లేదు. అది నీ మతానికి సంబంధించి నీకున్న హక్కు. ఎదుటి దేవుడు చెడ్డోడనక అది నీ మతం చెప్పినా తప్పే. ఎదుటి మతాన్ని నమ్మేవాడు తప్పుడోడని చెప్పక అది నీ మతం చెప్పినా తప్పే. ప్రపంచంలో ద్వేషించే ఏ మతమైనా తప్పే. ద్వేషించే భావజాలాన్ని వ్యాప్తి చేసే ఏ ధర్మమైనా తప్పే. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. నా ధర్మాన్ని నేను పాటిస్తా, నా మతం చెప్పిన నిబంధనల ప్రకారం నేను సమాజానికి ఈ సేవ చేస్తా, లేకపోతే నా కుటుంబం పట్ల ఇట్లా బాధ్యతగా ఉంటా, నేను నా వ్యక్తిగతంగా ఇట్లా ఉంటానని చెప్పు, బాగుంటుంది. అలా కాకుండా ఒకవేళ నీ మతంలోనే తప్పు చెప్పిందా, ఆ తప్పుని పక్కన పెట్టు. ఆనాటి కాలంలో